హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు కేక్ ఆర్డర్ అయితే 1 kg టాల్ కేక్ అండి. ఈ టాల్ కేక్ని ఎలా మేనేజ్ చేసుకోవాలని మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోసే ఉన్నాయి. మన ఛానల్లో కేక్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి కేక్ని ఎలా ఫినిష్ చేసుకోవాలి, ఒక్కొక్క కేక్లోని కూడాను ఏదో ఒక ఇంపార్టెంట్ విషయం అనేది ఖచ్చితంగా ఉంటుంది, మీకు యూజ్ అయ్యే ఉంటుంది. ఇంకా ఈరోజు వీడియోలో చెప్పాను కదా, జంగిల్ థీమ్ కేక్ అనమాట. ఈ కేక్ని మనం ఎలా డెకరేట్ చేసుకోవచ్చు, ఈ గ్రాస్ నోజిల్ని ఎలా యూజ్ చేయాలని చెప్పి ఈ వీడియోలో చూపిస్తాను, చూస్తూ ఉండండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో బేకింగ్ వీడియోస్ ఉంటాయి, ఇలాంటి డైలీ వ్లాగ్స్ కూడా ఉంటాయి. వ్లాగ్స్లో ఏంటంటే నాకు డైలీ కేక్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కదా, సో వాటిని నేను ఎలా మేనేజ్ చేస్తున్నాను, ఎలా డెకరేట్ చేస్తున్నాను, ఎలా డెలివరీ చేస్తున్నాను అని చెప్పి వ్లాగ్స్ వస్తాయి అన్నమాట. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే వీడియోలో ఏదైనా మీకు యూజ్ అయినట్టుంటే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడాను షేర్ చేసేయండి. ఎందుకు అంటే మన ఇంట్లో ఏదైనా అకేషన్కి కేక్స్ చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటాయండి, అది కూడా హోమ్ మేడ్, చాలా బాగుంటుంది అనమాట. బయట తెచ్చుకున్న కేక్ కట్ చేస్తే ఒక ఫీలింగ్ ఉంటుంది, ఇంట్లో కట్ చేసుకొని తింటే ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇదైతే 1 kg టాల్ కేక్ అండి, వెనీలా ఫ్లేవర్ అనమాట. సో ఈరోజు కేక్ వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇంకా ఈ కేక్ అయితే 1 kg టాల్ కేక్ అని చెప్పాను కదండి, ఇదైతే వెనీలా ఫ్లేవర్ అనమాట. మన ఛానల్లో వీడియోస్ కంటిన్యూగా ఎవరైతే ఫాలో అవుతారో వెనీలా ఫ్లేవర్ని ఖచ్చితంగా గెస్ట్ చేస్తారు. ఎందుకంటే మ్యాక్సిమం ఎక్కువ వెనీలా ఫ్లేవర్సే ఉంటాయి వీడియోలో ఆర్డర్స్. బేసిక్గా ఏంటంటే కొంతమంది పేరెంట్స్ పిల్లలకి షుగర్ ఎక్కువగా ఇవ్వకూడదని ఆలోచిస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు వెనీలా ఫ్లేవర్ ఇస్తూ ఉంటారనమాట. సో కొంతమందికి ఏంటంటే వేరే ఫ్లేవర్ ఎందుకు ట్రై చేయడం, ఫస్ట్ వెనీలా ట్రై చేసి వేరే ఫ్లేవర్స్ ఆర్డర్ ఇద్దాం అని చెప్పి కొంతమంది కూడా ఆర్డర్ ఇస్తూ ఉంటారు. సో అందువలన మనకి వెనీలా కేక్స్ అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి. నేను ఒక వీడియోలో చెప్పాను కదా, ఈ మధ్యన నేను ఇంకా చాకో చిప్స్ వేయట్లేదని చెప్పి, వైట్ చాకో చిప్స్ వెనీలా కేక్కి. కానీ నాకైతే అలాగ అస్సలు ఇవ్వాలనిపించట్లేదండి, ఎందుకో కానీ తెలియట్లేదు. ఎందుకంటే నార్మల్గా వెనీలా కేక్ నేను 600కి సేల్ చేస్తున్నాను కదా, 1 kg అయితే 600 అండి. సో మనము ఫిల్లింగ్లో ఏదైనా వేస్తేనే కస్టమర్కి చాలా టేస్ట్ అనేది చాలా బాగా నచ్చుతుంది. చాకో చిప్స్ వేయకపోతే చాలా బేసిక్గా ఉంటుంది అనమాట. నేను ఒకవైపు కేక్ చేస్తుంటే ఒకవైపు ఫిల్లింగ్ వేస్తాను కదా, ఇంకా వెంటనే చెయ్యి అయితే చాకో చిప్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. సో అలా అలవాటు అయిపోయింది కదా, ఇంకా ఫిల్లింగ్ అయితే వేసేస్తున్నాను. ఈ కేక్ని నేను 950 రూపీస్కి సేల్ చేశానండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, నార్మల్ షుగర్ సిరప్తో సోక్ చేసేసానండి కేక్ని. మిల్క్ మేడ్ ఫిల్లింగ్లో వేసాను కదా, చాకో చిప్స్ కూడా వేసాను ఒక 3 లేయర్స్ వరకు. ఇక్కడైతే మనకి 5 లేయర్స్ వచ్చాయి కదండి, బాగా టాల్గా కనిపిస్తుంది. ఇక్కడ 1 kg అయితే నేను 5 inches టిన్లో బేక్ చేసుకున్నాను, చాలా బాగా పర్ఫెక్ట్గా బేక్ అయింది. 1 kg కేక్ కదండి, నేను బేస్ అయితే గోల్డెన్ బేస్ ఉంది కదా కేక్ బేస్, దాన్ని నేను 1 kg బేసే తీసుకున్నాను. ఎందుకంటే సైడ్స్కి గ్రాస్ నోజులతో డిజైన్ వస్తుంది అనమాట. అదే 1/2 kg బేస్ మీద తీసుకుంటే సరిపోతుంది, కాకపోతే 1 kg మీద అయితే ఇంకొంచెం లుక్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, టాల్ కేక్ని చేసిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. అంటే వేరే పని ఉంటే వేరే చూసుకున్నాను, లేదా వంట చేసుకోవడం అలా చేస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడు నేను కేక్ని ఫినిషింగ్ చేసుకుంటున్నాను, లాస్ట్ ఫినిషింగ్ అనమాట. ఇక్కడ మనకి కస్టమర్ ఒక ఫోటో అయితే పెట్టారు, ఏంటి అంటే జంగిల్ థీమ్లో ఒక చాలా సింపుల్ ఫోటో పెట్టారు. ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చూస్తూ ఉండండి. దాంట్లోనే మనకి చాలా లైట్ గ్రీన్ కలర్ ఇంకా డార్క్ షేడ్ కలర్ డబల్ షేడ్ వచ్చిందనమాట. పైన లైట్ గ్రీన్ కింద డార్క్ గ్రీన్ వచ్చింది. ఫస్ట్ అయితే నేను లైట్ గ్రీన్ కలర్లో క్రీమ్ మిక్స్ చేసుకొని కేక్ అంతా కూడా అప్లై చేసుకుంటున్నాను అనమాట. డార్క్ గ్రీన్ ఎలా తెచ్చుకుంటాను అంటే జస్ట్ కొంచెం చాలా తక్కువ జెల్ కలర్ ఆర్ క్రీమ్ తీసుకొని కిందన అప్లై చేసిన తర్వాత స్క్రాపర్తో స్క్రాప్ చేసుకుంటే మనకి డబల్ షేడ్ అనేది వచ్చేస్తుంది. ఆల్రెడీ మన ఛానల్లోనే డబల్ షేడ్స్ కేక్స్ ఎలా చేసుకోవాలో చూసే ఉంటారు. లైన్స్ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా నువ్వు కేక్ మీద ఎలా చేసుకోవాలి స్క్రాపర్తో అని కూడా చాలానే ఉన్నాయి, ఒకసారి చూసేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, లైట్ గ్రీన్ కలర్ క్రీమ్ని మొత్తం కేక్ అంతా కూడాను ప్యాలెట్ నైఫ్తో అప్లై చేసుకుంటున్నాను నేను. మొత్తం కేక్ అంతా కూడాను మనం బోర్డు కూడా నీట్గా కనిపించాలన్నమాట, అస్సలు ఖాళీ ఉండకుండా క్రీమ్ని అయితే అప్లై చేసేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను డార్క్ కలర్ క్రీమ్ని అయితే అప్లై చేసుకున్నాను, డబల్ షేడ్లో కనిపించాలి కదా, అంటే మనం ఇక్కడ ఒక గ్రాస్ ఎఫెక్ట్లా అనిపించాలన్నమాట. సో అందుకని చెప్పి ఇక్కడ డబల్ షేడ్లోనే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, డబల్ షేడ్లో ఇచ్చేసిన తర్వాత నేను ఇక్కడ స్క్రాపర్తో స్క్రాప్ చేసుకుంటున్నాను. ఇంకా ప్లెయిన్గా ఉంచేయకుండా ఒక లైన్స్ ఎఫెక్ట్ అయితే వచ్చిందండి మనకి కస్టమర్ పెట్టిన ఫోటోలోని. సో దానికోసం నేను ఇక్కడ స్క్రాపర్తోనే డిజైన్ అయితే వేసుకున్నాను. ఒక 4-5 వీడియోస్ బ్యాక్ అండి నేను ఒక వీడియో పెట్టాను కదండి, డబల్ షేడ్ కేక్ చాలా కష్టం అయిపోయిందని చెప్పి. ఆ కేక్ చేసిన తర్వాత కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది అనమాట ఈ టైప్ కేక్స్ చేయడానికి.
ఒక ఒక వన్ టైమ్ రాలేదనుకోండి, నెక్స్ట్ టైం ఎలా చేయాలని చెప్పి బాగా అర్థమైపోతుందనమాట. సో ఏంటంటే ఎంత ప్రొఫెషనల్ అయినా సరే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలా ఉంటాయి కదా. ప్రతి కేక్ ఫస్ట్ టైమే పర్ఫెక్ట్గా వచ్చేయాలి అని అయితే అస్సలు ఉండదండి. ఒక్కొక్కసారి ఫస్ట్ అటెంప్ట్లోనే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి అయితే సెకండ్ అటెంప్ట్లో వస్తుంది. సో చూసారు కదా, ఈ కేక్ అయితే సెకండ్ అటెంప్ట్లో పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. సో ఫినిషింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బోర్డ్ని కొంచెం క్లీన్ చేసుకొని పైన వచ్చే ఎక్స్ట్రా క్రీమ్ ఉంది కదా, దాన్ని కూడా ప్యాలెట్ నైఫ్తో తీసుకుంటున్నాను. మీకు చాలా వీడియోస్లోనే చెప్పాను కదా, పైకి వచ్చే ఎక్స్ట్రా క్రీమ్ని మనం పెద్ద ప్యాలెట్ నైఫ్తో తీసుకుంటే పెద్దగా లైన్స్ ఇంకా క్రీమ్ని తీసేటట్టు అస్సలు కనిపించదు అనమాట. చాలా ప్లెయిన్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. కేక్ ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము కిందన మనకి కస్టమర్ ఇచ్చిన ఫోటోలోని బార్డర్ అయితే ఏం లేదు, నాకు ఎందుకో కొంచెం చాలా ప్లెయిన్గా అనిపించింది అనమాట. ఆల్రెడీ మిక్స్ చేసుకున్న గ్రీన్ కలర్ విప్పింగ్ క్రీమ్ అయితే మిగిలి ఉంది కదా, దాన్ని ఇక్కడ గ్రాస్ నోజిల్ ఉంటుంది కదా, సో ఆ నోజిల్ని తీసుకొని నేను ఇక్కడ ఈ ఎఫెక్ట్ అయితే ఇచ్చుకున్నాను. ఇది ఇచ్చిన తర్వాత ఇంకొంచెం కేక్ లుక్ అనేది మారింది, బాగుంటుందండి. ఒక బార్డర్ లాంటిది మనం కేక్ వేసుకుంటే కనుక చాలా లుక్ అయితే బాగుంటుంది. ఇంకా దాన్ని కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మనం కస్టమర్కి ఎప్పుడైతే ఇస్తామో అప్పుడే నేను ఈ టాపర్స్ కూడా పెట్టేసి డెలివరీ చేస్తాను. ఎందుకంటే టాపర్స్ పెట్టినట్టయితే మనకి కేక్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళదనమాట, చాలా ఎక్కువ ప్లేస్ పట్టేస్తుంది. సో అందుకని చెప్పి కస్టమర్ ఎప్పుడైతే వస్తానో ఒక 5 మినిట్స్లో అని చెప్తూ ఉంటారు కదా, సో అదే టైంలోనే నేను ఈ టాపర్స్ కూడా పెట్టేసుకొని ప్యాక్ చేస్తానన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఈ టాపర్ సెట్ వచ్చేసి బేకర్ బాస్కెట్లో తీసుకున్నాను. అందులోనూ ఒక 5 టాపర్సే ఉన్నాయి. సో కస్టమర్ ఏమని చెప్పారంటే, కస్టమర్ ఇచ్చిన ఫోటోలోని జస్ట్ 3 టాపర్సే ఉన్నాయన్నమాట. నా దగ్గర ఎలాగో చాలా టాపర్స్ ఉన్నాయండి. నేను ఒకసారి ప్రింట్ తీయించేసి ఉంచేసాను. ఒక 1000 to 1200 వరకు పెట్టి ప్రింట్స్ అయితే తీయించుకున్నానండి A4 షీట్స్లోనే ఒక్కొక్క థీమ్ కేక్స్ కోసం. సో అలాగే జంగిల్ థీమ్స్ కూడా చాలా వరకు తీయించాను. అందులో కొన్ని టాపర్స్ అయితే మిగిలి ఉన్నాయి. సో ఈ కస్టమర్కి అయితే పెట్టానన్నమాట. ఎందుకంటే ఒక పిల్లలు చూసినట్టయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, యానిమల్స్ వాటన్నిటినీ కూడాను. సో అందుకని చెప్పి ఇలా అయితే నేను అరేంజ్ చేసుకున్నాను అనమాట కేక్ అంతటినీ కూడాను. ఇంకా కస్టమర్ పెట్టిన ఫోటోలోని కూడాను మనకి నేమ్ వచ్చేసి కేక్ మీద ఉందన్నమాట ఫాండెంట్ లెటర్స్తోని. సో నేను కూడా అలానే అరేంజ్ చేసుకున్నాను. కస్టమర్ మనకి సెకండ్ బర్త్డే అని చెప్పారు, దాన్ని కూడా నేను ఫాండెంట్తో ప్రిపేర్ చేసుకున్నానండి, 2 అనే నెంబర్. సో దీన్ని నార్మల్గా ఫాండెంట్ని రోల్ చేసుకొని 2 షేప్లో పెట్టేసుకొని నేను ముందే పెట్టేసుకున్నాను. సైడ్కి పెట్టుకుంటే ఏంటంటే కొంచెం థిక్గా గట్టిగా హార్డ్గా అవుతుంది అనమాట. సో అలా అయిన తర్వాత మనం కస్టమర్కి ఇచ్చే ముందు కేక్ మీద ప్లేస్ చేసుకుంటే ఏంటంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ నేమ్ కూడా చెప్పారు కదా, సో వాటిని కూడా ప్లేస్ చేసి డెలివరీ చేసేయడమేనమాట. సో ఇదండి ఈరోజు కేక్ ఆర్డర్. ఈరోజు అయితే కొన్ని కేక్ ఆర్డర్స్ ఉన్నాయి, కాకపోతే అన్నీ ఒకే వీడియోలో పెడితే ఏంటంటే చాలా పెద్ద వీడియో అయిపోతుంది. సో మీకు కూడా బోర్ కొడుతుందని చెప్పి అయితే నేను సపరేట్ వీడియోస్ పెడుతున్నాను. సో ఈరోజు కేక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఈ కేక్ అనే కాదండి, మీరు ఏ టాపర్ కేక్ అయినా సరే ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి, కింద కేక్ పైన టాపర్స్, అంతే. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.